గైస్ గుడ్ మార్నింగ్. నిన్న ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ జరిగింది. ఫస్ట్ ముంబై అంటే రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. పిచ్ కూడా చూస్తే మనకి కొంచెం బౌలింగ్ ఫ్రెండ్లీగానే ఉంది. అండ్ అలా అనుకున్నాను లేదో మన ట్రెంట్ బోల్ట్ తన విశ్వరూపం చూపించాడు. బోత్ ఓపెనర్స్ మన మిడిల్ ఆర్డర్ని బాగా షేక్ చేశాడు. ఒక ముక్కలో చెప్పాలంటే మిడిల్ ఆర్డర్ని ఓపెనర్స్ని మిడిల్ ఆర్డర్ని విరిచేశాడు అని చెప్పాలి. 3 వికెట్స్ తీసుకున్నాడు, 22 రన్సే ఇచ్చాడు. అండ్ ఇంకోటి మనకి నెక్స్ట్ యుజ్వేంద్ర చాహల్ గైస్ అసలు ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ని అక్కడ నిలకడగా బాగా ఆడనివ్వలేదు. అండ్ అట్ ది సేమ్ టైం తను కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ తీస్తూ 3 for 11 చేశాడు. సో ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి మనకి 125/9, చాలా లో స్కోర్ కొట్టారు ముంబై. సో ఈ ఇన్నింగ్స్ని రాజస్థాన్ వాళ్ళు కొట్టరా అని చూశాను. కానీ ఇనీషియల్గా మనకి ముంబై ఇండియన్స్ నుంచి ఆకాశ్ మధ్యలో మంచి బౌలింగ్ చేశాడు గైస్. 3 వికెట్స్ తీశాడు. ఇలా ఇతన్ని ముందు 2 మ్యాచ్ల్లో పెడితే బాగుండేది. సంజు శాంసన్కి పడిన బాల్ అయితే ఎక్స్ట్రాడినరీగా పడింది. అండ్ వాళ్ళు కూడా అంతే 48కి 3 runs అన్నప్పుడు అశ్విన్ మరియు మన రియాన్ పరాగ్ మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనకి రియాన్ పరాగ్ విషయం గైస్. రియాన్ పరాగ్ మాత్రం చాలా బాగా ఆడాడు. నిన్న మంచి యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు, 54 కొట్టాడు. సో తను 54 కొట్టడం వల్ల తనకి ఆరెంజ్ క్యాప్ తనకి అంటే కోహ్లీకి తను ఈక్వల్ అయ్యాడు. అండ్ నిన్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం మనకి ట్రెంట్ బోల్ట్కి ఇచ్చారు. నేనైతే చాహల్కి ఇస్తారనుకున్నా, కానీ ట్రెంట్ బోల్ట్కి ఇచ్చారు నిన్న. మరి తను కూడా బాగానే వేసాడు. సో మనకి ఆరెంజ్ క్యాప్ విషయానికి వస్తే ఫస్ట్ రియాన్ పరాగ్ ఉన్నాడు. దాని తర్వాత స్థానంలో మన కింగ్ కోహ్లీ ఉన్నాడు. మరి థర్డ్ పొజిషన్లో మనకి క్లాసన్ ఉన్నాడు. ఇక మనకి పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే ముస్తాఫిజుర్ రెహమాన్ యాజ్ యూజువల్గా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో చాహల్ ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో మోహిత్ శర్మ ఉన్నాడు. అండ్ మనకి రేపటి మ్యాచ్ వచ్చేసి బెంగళూరు మ్యాచ్. చూద్దాము మరి రేపు బెంగళూరు గెలువాలని కోరుకుంటున్నాను గైస్. సో దిస్ ఇస్ ది రివ్యూస్, సైనింగ్ ఆఫ్ గైస్.